మహారాష్ట్ర ప్రజలు ఎందుకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు 2/3 మెజారిటీ అంటే ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం వచ్చిన సందర్భంలో ఇతర దేశాల నుండి వచ్చిన బంగ్లాదేశు అట్లాగే బర్మా నుండి వచ్చినటువంటి రోహింగ్యాలు కావచ్చు ఇతరత్ర వాళ్ళని అక్కడ ఏకంగా స్థలాలు ఇళ్ళు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇది తాజాగా బయటపడుతుంది. అంటే అక్కడ పబ్లిక్ ఈ విషయం తెలుసు, మిగతా మీడియా ఆవిడకి పట్టిసావలేదు. కానీ అక్కడ పబ్లిక్ దానివల్ల సఫర్ అవడం వల్ల వాళ్ళందరూ కూడా వీళ్ళు మళ్ళీ వస్తే చాలా ప్రమాదకరమని భావించిన వీళ్ళకి 2/3 మెజారిటీ ఇచ్చి మరి గెలిపించారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఇప్పుడు తాజాగా ఒక వ్యక్తి పట్టుబడ్డాడు, అమీన్ ఖాన్. వీడు 2013 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లోకి వచ్చిన రోహింగ్యా. వీడు నిదానంగా అక్కడి నుంచి పూణేకి చేరుకున్నాడు. అక్కడ ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. తర్వాత కమల్ భాయ్ అనేటటువంటి వాడిని కలిశాడు. అతని ద్వారా పూణేలోని మసీదులో దూరాడు. ఇతన్ని వ్యాపారస్తుడి కింద చూపించారు. అమీన్ ఖాన్ దాంతో ఆధార్ కార్డు పొందాడు, ఇండియన్ ఐడి డాక్యుమెంట్స్ పొందాడు. కొన్నాళ్ళ తర్వాతన ఈ అమీన్ ఖాన్ అక్కడ ఒక భూమి కొన్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు, ఇల్లు కట్టాడు. దాంట్లో ఇది చంద్రబాగా కాంబ్లే అనే పేరుతో చేశాడు. ఇదంతా కూడా గాంధీనగర్ దేహు రోడ్ పూణేలో ఇది జరిగింది. అయితే 2024లో రోహింగ్యా ఏదైతే షాహీదుల్ షేక్ అనే అతన్ని అరెస్ట్ చేస్తే ఈ విషయం బయటపడింది, అమీన్ ఖాన్ విషయం. దీంతో మహారాష్ట్ర పోలీసులు ఇప్పుడు ఇట్లా పేర్లు మారిన రోహింగ్యాలు, పేర్లు మార్చుకున్న బంగ్లాదేశీల యొక్క జాతకాలు ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏ విధంగా ఈ దేశంలో జాగ్రత్తగా పాగా వేశారు, ఇక్కడ వీళ్ళకి అసలు ఈ లోకల్ కార్డ్స్ ఏకంగా ఆధార్ కార్డులే ఎట్లా వచ్చినాయి అన్నటువంటి పాయింట్ మీద దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఆల్రెడీ తప్పు జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలాగ సెటరైట్ చేయాలి అన్నటువంటిది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న.